అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? బీ పాజిటివ్ అండ్ ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ స్ట్రాంగ్గా ఎదుర్కోండి, అంతే నేను చెప్పదలుచుకున్నాను. అండ్ అలాగే బిలీవ్ యువర్ గాడ్. మీరు ఎవరినైతే నమ్ముతున్నారో ఆ దేవుడిని నమ్మండి. మీరు స్వచ్ఛంగా, మీరు నిజమైన ప్రేమ, మీ సైడ్ నుంచి నిజమైన ప్రేమ ఉండి మీ పర్సన్ని మీరు లైఫ్లో కావాలని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. అండ్ అలాగే రావాలని కూడా మీరు ఎవ్రీడే మేనిఫెస్ట్ చేసుకోండి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. అయితే ఇప్పుడు ఈరోజు మీకు థంబ్నెయిల్లో నేను చెప్పాను కదండి, మీకు ఒక పర్సన్ నచ్చారు. సో ఆ పర్సన్ మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే మీకు వాళ్ళు ఇండైరెక్ట్గా మేబీ కొంచెం సిగ్నల్స్ అంటే మీరంటే ఇష్టం అని చెప్తుండొచ్చు. కాకపోతే మీకు ఎప్పుడు కూడా ఎక్స్ప్రెస్ చేయట్లేదు వాళ్ళు. సో అసలు వాళ్ళ మనసులో ఏముంది, వాళ్ళు నిజంగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నారా, లేదు అంటే అంత సీరియస్గా లేరా, అదొకటి. సో ఒకవేళ ఇష్టపడితే మీరు ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటారా లేదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనము కంప్లీట్గా తెలుసుకుందామండి ఈ వీడియోలో. సో ఫస్ట్ మీరు మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి, ఈ వీడియో అంటే ఈ రీడింగ్ మీరు రెజనేట్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది, మీ పర్సన్, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో మీ పార్ట్నర్ పర్సన్ అంతా ఒకటేనండి. సో ఎవరినైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ అసలు ఎలాంటి పర్సన్. ఎందుకంటే ఎవరినైనా మనము ఒక ఫ్యూ మంత్స్లో కలిసిన తర్వాత వాళ్ళకి మనం దగ్గర అయిన తర్వాత కొంచెం మనకు ఏవో వాళ్ళ అలవాట్లు కానివ్వండి, లేకపోతే వాళ్ళ బ్యూటీ చూసి కానీ, లేకపోతే వాళ్ళ పొజిషన్ చూసి కానీ మనము ఇష్టపడతాం. అయితే ఇంటర్నల్గా మనము అంత డీప్గా వెళ్తే తప్ప అసలు వాళ్ళు ఏంటి అనేది మనకి రియాలిటీ అనేది మనకి తెలియదు. సో మనం ఒకసారి ఇష్టపడి ఒకసారి అందులో దిగిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుందండి, ఇన్ కేస్ ఆ పర్సన్ మీకు ఇష్టం లేదు తర్వాత అప్పుడు మీరు ఎలాగ బయటపడలేరు. ఇలాంటి సిచ్యువేషన్స్ మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. సో దాని గురించి ఏంటంటే మనం ఈ రీడింగ్ ద్వారా, యూనివర్స్ నుంచి వచ్చే ఈ టారో గైడెన్స్ ద్వారా మీరు అసలు మీ పర్సన్ మనసులో ఏముంది, అసలు ఆ పర్సన్ ఎలాంటి వారు అనేది కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఓకేనా? సో ఇది అన్మ్యారీడ్ కానీ లేదు అని అంటే ఎవరైనా పర్సన్ని మీరు ఇష్టపడుతున్నారు, వాళ్ళతో ఇంకా ముందుకు వెళ్ళాలి, మీ రిలేషన్షిప్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని అనుకునే వాళ్ళు ఈ రీడింగ్ని రెజనేట్ చేసుకోవచ్చండి. ఓకే, ఇప్పుడు అసలు మీ పర్సన్ ఎలాంటి వారు, ఫస్ట్ మీరు ఇష్టపడే పర్సన్ అసలు వాళ్ళు ఎలాంటి వారు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. మీ పార్ట్నర్ మేల్ అయినా ఫీమేల్ అయినా, మీరు మేల్ అయినా ఫీమేల్ అయినా, ఎవరైతే వ్యూవర్స్ ఇది చూస్తున్నారో వాళ్ళు మీరు ఈ రీడింగ్ని రెజనేట్ చేసుకోవచ్చు. అయితే ఎవరైనా కొత్త వాళ్ళు కనుక నా ఛానల్ని వాచ్ చేస్తుంటే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా మంచి వీడియోస్ ఉన్నాయండి, చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటాయి. ఎందుకంటే చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు, చాలా లైక్ చేస్తున్నారు. ఎందుకంటే యూనివర్స్ నుంచి రీడింగ్ ఏదైతే వస్తుందో అది కంప్లీట్ అక్యురేట్ రీడింగ్ ఉంది అండ్ కంపల్సరీ మీకు కూడా రెజనేట్ అవుతుంది. అండ్ అలాగే ప్లీజ్ మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ఏదో ఆశతోనే ఎంతోమంది టారో రీడర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నన్ను కూడా మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే నావి కూడా మీకు ఇంట్రెస్టింగ్గానే వీడియోస్ ఉంటాయి అండ్ మీకు ఇచ్చే కంటెంట్ కూడా మీకు మీ లైఫ్కి సంబంధించి మీకు దగ్గరగా ఉండే కంటెంట్నే క్వశ్చన్స్ని నేను యూనివర్స్ ద్వారా అడుగుతానండి. ఓకేనా? సో నేను ఇప్పుడు చూస్తానండి, అసలు మీరు ఇష్టపడే పర్సన్ ఎవరైతే ఉన్నారో అసలు వాళ్ళు ఎంతవరకు జెన్యూన్ పర్సన్, అసలు వాళ్ళు నిజంగానే మంచి పర్సనా, నటిస్తున్నారా మీ ముందర, ఏదో మంచి హీరో లాగానో హీరోయిన్ లాగానో ఊరికి నటిస్తున్నారా, నిజంగానే వాళ్ళు మంచి వాళ్ళ కాదా, అసలు వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, ఇవన్నీ ఏంటో మనము తెలుసుకుందామండి. ఓకే, వాళ్ళ లైఫ్ గైడెన్స్. సో ఇప్పుడు నేను ఇందులో వాళ్ళకి సంబంధించిన, వాళ్ళ పర్సనాలిటీకి సంబంధించి నేను ఒక 5 కార్డ్స్ తీస్తానండి. సో మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ అంటే లైఫ్ గైడెన్స్, వాళ్ళు అసలు ఎలాంటి వారు, మీకు సూటబుల్లా కాదా, నిజంగానే మీ ముందర నటిస్తున్నారా, లేకపోతే నిజంగానే వాళ్ళు మీరు అనుకునే కైండ్ ఆఫ్ పర్సనా కాదా అని మనం చూద్దాం. ఓ వెరీ నైస్, సూపర్ అండి. ఇక్కడ ఎవరో పర్సన్ చాలా లైక్ చేస్తున్నారు మిమ్మల్ని. మీరు ఎవరైతే ప్రపోజ్ చేయాలి, ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ కూడా మీకు పాజిటివ్గానే ఉన్నారు. ఓకేనా? మంచి కార్డ్ వచ్చిందండి. ఫస్ట్ మీకు చూద్దాము అసలు మీ పర్సన్ ఎలాంటి వారు. ఓకే, ఆ పర్సన్ ఎలాంటి వారు. వావ్, నైస్. సో మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైతే ఉన్నారో అండి, వాళ్ళు చాలా చాలా మంచి అగ్రెసివ్ పర్సన్ అండ్ డైనమిక్ పర్సన్ అని చెప్పొచ్చు.
అండ్ లైఫ్లో వీళ్ళు మంచి సెటిల్ అవ్వడానికి చాలా కష్టపడతారు. అలాగే లాయల్గానే ఉంటారు. వీళ్ళు ఒక కింగ్ టైప్ అండి, అంటే అన్ని కింగ్ ఆర్ క్వీన్, వాట్ ఎవర్, కింగ్ ఆర్ క్వీన్, ఆ కైండ్ ఆఫ్ పర్సన్ అండి. అంటే మంచి పర్సన్, లాయల్ పర్సన్ అని కూడా మీరు నమ్మొచ్చు. ఓకేనా. సో ఇక్కడ దీని కార్డుని బట్టి మనకి ఏంటంటే నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే చాలా తొందరగా యాక్షన్ తీసుకుంటారండి. వీళ్ళు ఏదైనా కూడా నాన్చడము అలా చేయడం ఉండదు. జస్ట్ లైక్ అ కింగ్ లాగానే వీళ్ళ బిహేవియర్ ఉంటుంది, డామినేటింగ్ కూడా ఉంటుంది. వీళ్ళ దగ్గర డామినేటింగ్ ఉంది, అలాగే బోల్డ్ పర్సన్ అని కూడా మనము చెప్పొచ్చు. ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి. అండ్ ఇక్కడ చూడండి, వీళ్ళు ఎలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ అంటే చాలా కేరింగ్ పర్సన్ చెప్పొచ్చు, అలాగే బ్యూటిఫుల్ పర్సన్ అని చెప్పొచ్చు. బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్, ఓకే, బ్యూటిఫుల్ ఆర్ హ్యాండ్సమ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఏదైనా కూడా చాలా పీస్ఫుల్గా వీళ్ళు డీల్ చేస్తారు. ఇక్కడ అగ్రెసివ్నెస్ అనేది దేనికి అని అంటే ఏదైనా వర్క్ చేయడానికి అగ్రెసివ్నెస్, కాకపోతే వీళ్ళ పర్సనాలిటీ ఎలాంటి అంటే వీళ్ళు చాలా పీస్ఫుల్ పర్సన్, మెంటల్లీ కూడా వీళ్ళు చాలా పీస్ఫుల్గానే ఉంటారు. ఒక క్వీన్ ఆర్ కింగ్ టైప్ ఆఫ్ పర్సన్ అని ఇక్కడ మనకి ఎలాగైతే కార్డ్ వచ్చిందో సేమ్ ఇలాంటిదేనండి. అయితే వీళ్ళు ఏంటంటే ఏదైనా ఒక నెగిటివ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు దాన్ని కూడా వీళ్ళు పాజిటివ్గా చేయడానికి కూడా మ్యాక్సిమం ట్రై చేస్తారు. అంటే హ్యాపీగా ఉండడానికి వీళ్ళ లైఫ్ అంతా కూడా కంప్లీట్గా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తారు. జస్ట్ లైక్ ఆ క్వీన్ టైప్లో, కింగ్ టైప్లో వీళ్ళ లైఫ్ చాలా మంచి డామినేటింగ్ పర్సనాలిటీస్ అండి. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కంప్లీట్గా డామినేటింగ్ పర్సనాలిటీస్. అండ్ అలాగే బ్యూటిఫుల్ పర్సన్స్, హ్యాండ్సమ్ పర్సన్స్. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ చాలామంది దగ్గర కూడా అన్ని రకాల పాజిటివ్ థింగ్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఓకే, అంటే పాజిటివ్ పర్సన్స్ అని మనము చెప్పొచ్చు అండి. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు ఎప్పుడైనా సరే వీళ్ళు ఏంటంటే ద పెంటికల్, 3 ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. సో వీళ్ళు పెద్దవాళ్ళని కూడా గౌరవించే టైప్ ఆఫ్ పర్సన్ అండి. వీళ్ళు ఎవరైనా సలహాలు, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే నేనే చెప్పింది వినాలి, నేనే కరెక్ట్, నేను చెప్పిందే వినాలి, ఆ టైప్ ఆఫ్ పర్సన్సే కాకుండా పర్సన్స్ కాదు వీళ్ళు. ఎలాంటి వాళ్ళు అంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఏదైనా మంచి చెప్పితే పెద్దవాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, వీళ్ళ పేరెంట్స్ కానీ ఎవరైనా సరేనండి, వీళ్ళకి ఎవరైనా పెద్దవాళ్ళు చెప్పింది వీళ్ళు వినే టైపు, అర్థం చేసుకునే టైపు, అండ్ హెల్పింగ్ చేసే టైప్ కూడా. వీళ్ళు ఏంటంటే ఒక ఫ్యామిలీ కైండ్ ఆఫ్ పర్సన్ అని కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అండి. ఇన్ కేస్ మీ ఫ్యామిలీలోకి వచ్చినా కూడా వీళ్ళు అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫ్రెండ్లీగా మూవ్ అవుతారు. అండ్ అందరికీ కూడా కొంచెం అడ్వైజెస్ చేస్తారు. వీళ్ళు వినడమే కాదండి, వేరే వాళ్ళకు కూడా హెల్ప్ కూడా చేస్తారు, అలాగే అడ్వైజెస్ కూడా చేస్తారు. వీళ్ళకు ఒకవేళ తెలిసి నాలెడ్జ్ ఎక్కువ ఉంది అని అనుకోండి, వీళ్ళకి తెలిసిన ఏవైనా అడ్వైజెస్ కావాలంటే చెప్తారు. అలాగే వీళ్ళు హెల్పింగ్ నేచర్ కూడా వీళ్ళకి ఉందండి. అంటే కొంచెం ఒక మంచి ప్రొఫెషనల్ టైప్ ఆఫ్ పర్సన్స్ అని చెప్పొచ్చు వీళ్ళు. ఇంకోటండి, వీళ్ళు ఇమోషనల్ బ్యాలెన్స్. ఇది ఎట్లా అంటే వీళ్ళు ఇమోషన్స్ కూడా ఏదన్నా ఉన్నా కూడా వీళ్ళు కంట్రోల్ చేసుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ అండి. అంటే ఓవర్ అగ్రెసివ్ అయిపోవడము, లేకపోతే ఎక్కువగా ఏడవడము, ఇలాంటివి కాకుండా ఏదైనా ఉన్నా కూడా లోపలే పెట్టుకుంటారండి వీళ్ళు. అంటే బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. సో మేము బాధపడుతున్నాము, మేము ఇలా ఉన్నాము అని చెప్పేసి మనకు అసలు మీకు ఎక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయరు, ఎవరికైనా కూడా ఎక్స్ప్రెస్ చేయరు. ఏదైనా దుఃఖం ఉన్నా, కష్టం ఉన్నా, ఏదున్నా కూడా వీళ్ళు లోపలే పెట్టుకొని వీళ్ళు బాధపడతారు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి కూడా అది షేర్ చేయడం కానీ, ఎక్స్ప్రెస్ చేయడం కానీ ఉండదు. ఓకే, వీళ్ళు ఏంటంటే కింగ్ అంటే ఎందుకంటే కింగ్ ఆర్ క్వీన్ టైప్ కదా. సో వీళ్ళు ఎట్లా అంటే బయట ఎలా ఉంటారంటే ఒక కింగ్ టైప్లో, ఒక క్వీన్ టైప్లోనే ఉంటారు తప్ప వీళ్ళకి బాధలు ఉన్నాయని ఇలాంటివి కూడా వీళ్ళు బయటకి ఇక్కడ కూడా ఎక్స్ప్రెస్ చేయరు. అండ్ అలాగే వీళ్ళకి కొంచెం డబ్బు కూడా బాగా సంపాదించే పర్సన్స్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళ దగ్గర సంపాదన ఉన్నా లేకున్నా కూడా ఫ్యూచర్లో మాత్రం మంచి హార్డ్ వర్క్ చేసి వీళ్ళు ఒక ఉన్నత స్థాయిలో కూడా ఉంటారండి. ఆ టైప్ ఆఫ్ పర్సన్స్ వీళ్ళు, మీ పర్సన్, మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ద సన్ కార్డ్. ఎప్పుడు కూడా వీళ్ళు లైఫ్లో హ్యాపీనెస్ ఉండాలి, కొత్తగా ఉండాలి, లైఫ్ కొత్తగా ఉండాలి, అండ్ ఏదైనా సరే పాజిటివ్గానే తీసుకునే టైప్ ఆఫ్ పర్సన్స్ అండి. అండ్ తొందరగా ముందుకెళ్తారు. ఏదైనా డెసిషన్ తీసుకోవాలన్నా కూడా చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు, పాజిటివ్గా కూడా వీళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకుంటారండి. ఈ పర్సన్ మీరు ఎవరైతే ఇష్టపడుతున్న వాళ్ళు ఆల్మోస్ట్ ఇందులో మీకు రెజనేట్ అవ్వాలండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా మీకు రెజనేట్ అయ్యే కైండ్ ఆఫ్ ఏమంటారు వీళ్ళ పర్సనాలిటీ ఉంది. ఎందుకంటే అన్నీ చూడండి, మీరు ఎలాగైతే ఉండాలి లైఫ్లో మనకంటూ ఒక పర్సన్ అని అనుకుంటున్నారో ఆ టైప్ ఆఫ్ పర్సన్సే మీరు ఇక్కడ కనిపిస్తున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా చీటింగ్ పర్సన్స్ కానీ, లేకపోతే వీళ్ళు మిమ్మల్ని అదేనండి మనం ఏమంటారు మన వెన్నుపోటు పొడవడము, ఇలాంటి టైప్ ఆఫ్ పర్సన్స్ కాదు. మిమ్మల్ని చీట్ చేసే టైప్ ఆఫ్ పర్సన్స్ కాదు, మోసం చేసే పర్సన్స్ కాదు. ఒక కింగ్ ఆర్ క్వీన్ టైప్ ఆఫ్ పర్సన్స్, ఎంప్రెస్ లాంటి వాళ్ళు, ఎంపరర్ లాంటి వాళ్ళు, అండ్ ఏదైనా దుఃఖం ఉన్నా లోపల పెట్టుకునే టైప్ ఆఫ్ పర్సన్స్.
అండ్ అన్నీ కూడా షేర్ చేసుకునే వాళ్ళు అండి. అందరితో కూడా ఏదైనా కూడా ఫ్రెండ్లీగా ఉండి అన్నీ షేర్ చేసుకునే టైప్ ఆఫ్ పర్సన్. అండ్ ఈ పర్సన్ ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో అండి, ఆ పర్సన్ కూడా మీకు మేబీ వాళ్ళు కూడా ఇష్టపడుతున్నట్టున్నారు. వాళ్ళు కూడా మీకు ప్రపోజ్ చేయాలని కూడా వీళ్ళు కూడా మనసులో ఉందండి. వీళ్ళకు కూడా మనసులో ఉంది, అంటే మిమ్మల్ని ఇష్టపడుతున్నారని అర్థం అండి. అయితే ఇక్కడ ఇప్పుడు మీ పర్సన్ గురించి పర్సనాలిటీ మీకు ఇప్పుడు రివీల్ అయిపోయింది కదా. ఇప్పుడు వీళ్ళు అసలు మిమ్మల్ని ఎంతవరకు ఇష్టపడుతున్నారు అంటే ఎంతవరకు ఇష్టపడుతున్నారు ఇన్ ద సెన్స్ ఓన్లీ మీతో జస్ట్ ఒక ఎంజాయ్ చేయాలి, లేకపోతే మీతో టైం స్పెండ్ చేయాలి, లేదంటే ఒక ఫ్రెండ్గా చూడాలి ఇలా అనుకుంటున్నారా? లేదు అని అంటే మీ రిలేషన్షిప్ని ముందుకు తీసుకెళ్ళి మ్యారేజ్ దాకా కూడా వీళ్ళు వెళ్ళాలనుకుంటున్నారా? అసలు వీళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు మీ గురించి అనేది చూద్దాం. సో ఫస్ట్ వీళ్ళ ఫీలింగ్స్ మీ మీద ఎలా ఉన్నాయి? ఓకే, ఫస్ట్ పర్సనాలిటీ తెలుసుకున్నామండి. ఆల్మోస్ట్ ఈ పర్సన్ వచ్చేసి మంచి పాజిటివ్ పర్సనే. ఎవరైతే ఉన్నారో వాళ్ళు, మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ అయితే మంచి పర్సనేనండి. వీళ్ళలో ఎలాంటి నెగిటివ్స్ లేవు. మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే వీళ్ళలో ఎలాంటి నెగిటివ్ లేదు. కొంచెం అమాయకత్వం కూడా, ఇన్నోసెన్స్ కూడా ఉందండి. ఫీమేల్ ఎనర్జీస్లలో అయితే మాత్రం కొంచెం అమాయకత్వం కూడా ఉంది, బ్యూటీ ఉంది. ఇది కొంచెం ఫీమేల్లో ఎనర్జీస్లలో ఎక్కువగా కనపడుతుంది. వాళ్ళు ఏంటంటే ఒక మంచి పొజిషన్లో ఉన్నా కూడా వాళ్ళు చాలా అమాయకంగా, చాలా కేరింగ్గా, అలాగే చాలా అందంగా కూడా ఉండే పర్సన్స్ లాగా కనిపిస్తున్నారు. సో ఇక్కడ మీ పర్సన్ ఫీలింగ్స్ అసలు ఎట్లా ఉన్నాయి మీ మీద? ఓకే, సో మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన? ఓకే, మీరు ఇష్టపడుతున్నారు, మీలాగానే మీ పర్సన్ కూడా ఇష్టపడుతున్నారా? వీళ్ళైతే ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరికో, అది మీకా కాదా? లేదు వేరే వాళ్ళని ఏమన్నా ఇష్టపడుతున్నారా? లేదు మిమ్మల్ని ఇష్టపడుతున్నారా అనేది మనము చూద్దామండి. సో మీ పర్సన్ అసలు మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు? నేను లాస్ట్ టైం షఫుల్ చేస్తున్నాను. ప్లీజ్ యూనివర్స్, గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ప్లీజ్ డివైన్, ప్లీజ్ ఏంజెస్. మా వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్స్ ఫీలింగ్స్ అసలు వీళ్ళు మా వ్యూవర్స్ పైన ఎలా ఉన్నాయి? వీళ్ళని నిజంగానే ఇష్టపడుతున్నారా, లవ్ చేస్తున్నారా, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా, జస్ట్ ఒక ఫ్రెండ్గా మాత్రమే ట్రీట్ చేయాలనుకుంటున్నారా ఏంటి? ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ కరెక్ట్గా నాకు ఆన్సర్ చేయండి. నేను ఒక 5 కార్డ్స్ తీస్తానండి దీంట్లో. ఓకే, యాక్షన్, నైస్. సో ఈ పర్సన్ నేను అదే చెప్పాను కదండి, న్యూ డైరెక్షన్ అంటే మీతో ఒక న్యూ డైరెక్షన్ చేయాలనుకుంటున్నారు అనుకుంటా. ఓకే, కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఒకటి వచ్చిందండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా కోరుకుంటున్నారు. ఓకే, ఫాస్ట్ బ్యాగేజ్ ఏదో ఉంది వీళ్ళకి, అలాగే వీళ్ళకి ఒక ఫ్యాన్స్. సో ఇక్కడ చాలామంది అండి, ఇదిగోండి ఇక్కడ నైట్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. సో నైట్ ఆఫ్ వ్యాండ్స్ ఏంటో దీని గురించి మనం చూద్దాము. దీనికంటే బిఫోర్ అండి, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పార్ట్నర్కి ఏదో ఆలోచనలలో అయితే ఉన్నారు. చూడండి, ఆ పర్సన్ అన్ని రకాలుగా మంచి పర్సనేనండి. ఏ విధంగా చూసుకున్నా కూడా మీకు ఆ పర్సన్ చాలా మంచి పర్సనే. అయితే ఇక్కడ వీళ్ళు ఏదో ఆలోచనలలో ఉన్నారు, ఏదో పాస్ట్ గురించి ఆలోచిస్తున్నారండి, దేని గురించో వెయిట్ చేస్తున్నారు, ఏదో సిచ్యువేషన్ కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే వీళ్ళ లైఫ్లో ఒక థర్డ్ పార్టీ అనేది ఉందండి. అంటే మీకు థర్డ్ పార్టీ, మీకు మధ్యలో ఒక థర్డ్ పార్టీ ఉంది. ఇది వీళ్ళ పేరెంట్సే కావచ్చు, లేకపోతే వీళ్ళ బ్రదరో, సిస్టరో, సిబ్లింగ్సో, ఇంకెవరైనా కావచ్చు అండి, ఎవరైనా కావచ్చు. సో ఈ థర్డ్ పార్టీ అనేది ఎలా అంటే వీళ్ళ లైఫ్ని రూల్ చేసేది టైప్ ఆఫ్ పర్సన్ అండి. ఓకే, సో ఈ పర్సన్ ఏదైతే చెప్తారో, మీ థర్డ్ పార్టీ ఎవరైతే చెప్తారో అదే వీళ్ళు వింటారండి. ఓకే, డిపెండెంట్ పర్సన్ అనమాట. ఎంత వీళ్ళు డామినేటింగ్ ఉన్నా, ఎంత బోల్డ్ పర్సన్ అయినా, ఎంత అగ్రెసివ్ పర్సన్, ప్యాషనేట్ పర్సన్, అలాగే ఎంత అందం ఉన్నా, ఎంత ఇది ఉన్నా కూడా ఆల్మోస్ట్ వీళ్ళు ఎట్లా, నేను చెప్పాను కదా ఇందాక, వీళ్ళు పెద్దలు చెప్పేది వింటారు, వాళ్ళ అడ్వైజెస్ తీసుకుంటారని చెప్పాను కదా. సో అలాగే వాళ్ళ పేరెంట్స్కి కానీ, వాళ్ళ ఇన్లాస్ అయితే కాదండి, ఆల్మోస్ట్ పేరెంట్స్, లేదు అని అంటే వాళ్ళ బ్రదరో, సిస్టరో, ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వీళ్ళకి, వాళ్ళ గైడెన్స్, తాత ఎవరైనా ఉంటారు కదండి, అమ్మమ్మ, నాన్నమ్మ, ఎనీ టైప్ ఆఫ్ పర్సన్స్, వాళ్ళ గైడెన్స్ అనేది ఎక్కువగా వీళ్ళు ఫాలో అవుతారనమాట. వాళ్ళు చెప్పిందే ఎక్కువగా వీళ్ళు వింటారు. అయితే ఇక్కడ అంటే నేను ఏం చూస్తున్నాను, మిమ్మల్ని ఇష్టపడుతున్నారా లేదా అనేది నేను అడిగాను కదా. సో మిమ్మల్ని ఇష్టపడాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, ఇంకా మీ లైఫ్ మీతో వాళ్ళు ముందుకెళ్ళాలంటే ఇక్కడ ఈ పర్సన్ అనే వాళ్ళది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. అంటే ఈ పర్సన్ యొక్క ప్రమేయంతోనే మీకు మీ ప్రపోజ్ అనేది వీళ్ళు యాక్సెప్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇది ఎవరైనా కావచ్చు, మీ లైఫ్తో మీరు పోల్చుకోండి. మీ లైఫ్లో మీ పార్ట్నర్కి థర్డ్ పార్టీ ఎవరున్నారో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్తోనే మీకు ఈ రిలేషన్ అనేది ముందుకెళ్తుందండి. నెక్స్ట్ ఇక్కడ ఏదో 6 ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది, పాస్ట్ బ్యాగేజ్ ఏదో ఉంది. అండ్ వీళ్ళు మోస్ట్లీ వీళ్ళ పాస్ట్ లైఫ్లో ఏదైతే జరిగిందో ఆ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని కూడా వీళ్ళు కొద్దిమంది ఆలోచిస్తున్నారు. కొద్దిమందికి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉందండి. అంటే లైక్ మేబీ అంతకుముందు లవర్ ఉండడమో, లేకపోతే ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి ఉండడమో, సంథింగ్ ఏదో ఉంది. అయితే ఆ పాస్ట్ బ్యాగేజ్ కూడా వీళ్ళు మోస్తున్నారండి. అంటే పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని కాదు, ఆ పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు, ఆ పాస్ట్ లైఫ్లో జరిగిన విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఇది కూడా చూసారు కదా,
సో ఇది వీళ్ళు ఆ పర్సన్ గురించి వెయిటింగ్లో ఉన్నారు కొద్దిమంది, అందరికీ కాదండి, ఇది ఓన్లీ కొద్ది మందికి మాత్రమే. ఎందుకంటే ఇక్కడ అన్ని రకాల వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి అందరికీ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మ్యారీడ్ అయిన వాళ్ళు కూడా మేబీ ఇక్కడ ఇన్వాల్వ్ ఉన్నట్టున్నారు వ్యూవర్స్లలో. సో వీళ్ళు ఒక పాస్ట్ బ్యాగేజ్ అనేది అయితే మీ పార్ట్నర్ మోస్తున్నారు, ఆ పాస్ట్ గురించి ఎక్కువగా ఆలోచనలలో ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుందండి. సో ఇక్కడ ఈ థర్డ్ పార్టీతో ఏదైతే ఉందో ఆ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్తోనే మీ రిలేషన్షిప్ అనేది ముందుకెళ్ళడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారంటే మీకు ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే మీతో లాంగ్ టర్మ్గా ఉండాలి, లాంగ్ టర్మ్ జర్నీ చేయాలి మీతో అని కూడా వీళ్ళు భావిస్తున్నారండి. ఇది ఫ్రెండ్షిప్పా, లేకపోతే లవ్వా, లేకపోతే మ్యారేజ్ చేసుకోవడమా ఏంటి అనేది మనం తర్వాత చూద్దాం. ప్రస్తుతం అయితే మీ మీద ఫీలింగ్స్ వీళ్ళకి ఎలా ఉన్నాయంటే, ఏదైనా కూడా సరేనండి, వీళ్ళు మీ మీద ఫీలింగ్స్ రావాలి అంటే ఖచ్చితంగా వీళ్ళకి మధ్యలో ఉన్న ఈ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్తోనే మీ లైఫ్లో వాళ్ళు ముందుకెళ్తారు, మీ గురించి ఆలోచిస్తారండి. ఓకే, మీ మీద ప్రేమ ఉందా లేదా, అసలు మీ గురించి ఫీలింగ్స్ ఏంటంటే ఇక్కడ నాకు ఇంతవరకు అయితే ప్రేమ కనిపించట్లేదు. మేబీ ఏదైనా కమిట్మెంట్ ఇవ్వాలి, ఇలాగ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వాలి ఏదైనా అన్నా కూడా వీళ్ళు ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ యొక్క ఇన్వాల్వ్మెంట్తోనే మీకు ఏదో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది, అలాగే పాస్ట్ లైఫ్ బ్యాగేజ్ కూడా కనిపిస్తుంది. వాళ్ళ లైఫ్లో ఆల్రెడీ ఎవరో ఉండుంటారండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక ద హర్మెట్ కార్డ్ వచ్చింది, అంటే ఒక న్యూ డైరెక్షన్. వీళ్ళు మాత్రం ఇవన్నీ ఉన్నా కూడా ఈ పాస్ట్ బ్యాగేజ్ని వదిలేసి అండ్ అలాగే ఈ థర్డ్ పార్టీ ఇవి కన్విన్స్ చేసైనా సరే వీళ్ళు ఒక కొత్త డైరెక్షన్లోకి వెళ్ళాలని మాత్రం ఆలోచిస్తున్నారండి. అంటే వీళ్ళ లైఫ్లో ఒక న్యూ లైఫ్ బిగిన్ చేయాలి, కొత్తగా మనం లైఫ్ని స్టార్ట్ చేయాలని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు. అండ్ అలాగే వీళ్ళు ఒక యాక్షన్ కూడా తీసుకోవాలని కూడా అనుకుంటున్నారండి. సో ఈ యాక్షన్ అనేది ఎలా అంటే ఒక కొత్త లైఫ్లోకి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయండి. అయితే ఇక్కడ మీరు ఇంకొక రకంగా కూడా తీసుకోవచ్చు. ఒకవేళనండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్లలో ఎవరైనా ఉండుంటే కనుక థర్డ్ పార్టీని వదిలేసి కూడా వీళ్ళు పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని కూడా అనుకుంటున్నారండి. ఇది అన్మ్యారీడ్ వాళ్ళైనా సరే, మ్యారీడ్ వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. నాకు ఎందుకు ఇక్కడ అన్ని ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది, వ్యూవర్స్ అందరూ ఉన్నట్టున్నారు. సో ఇక్కడ థర్డ్ పార్టీ కూడా వచ్చింది. సో థర్డ్ పార్టీ ఏదైతే డామినేషన్ ఉందో ఆ డామినేషన్ ఉంటే వీళ్ళు తప్పించుకొని వాళ్ళ పాస్ట్ లైఫ్లోకి వెళ్ళాలని కూడా చాలామంది ఆలోచిస్తున్నారు. ఈవెన్ ఒకవేళ లవ్ చేసిన వాళ్ళు ఒకవేళ వీళ్ళని ఇది ఎలా చెప్పాలంటే అండి, ఇప్పుడు మీ గురించి వీళ్ళు ఫీలింగ్స్ చెప్పినప్పుడు నాకు ఈ కార్డ్స్ వచ్చాయి. సో అంటే ఏంటంటే వీళ్ళ లైఫ్లో ఏదో పాస్ట్ లైఫ్ అయితే నడుస్తుందండి. అండ్ ఆల్రెడీ మీరు ప్రపోజ్ చేయాలనుకునే పర్సన్ లైఫ్లో ఎవరో థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది, ఆల్రెడీ ఉన్నారు. ఇది ఏ రిలేషన్షిప్ అనేది మీకు తెలుసుంటే ఓకేనండి, తెలియకపోతే మాత్రం మీరు కొంచెం ఎంక్వైరీ అయితే చేసుకోండి. ఓకే, ఇది ఒకటి పాస్ట్ లైఫ్ కనిపిస్తుంది. వీళ్ళ పాస్ట్ లైఫ్లో కూడా ఎవరో పర్సన్ ఉన్నారు. సో మీరు ప్రపోజ్ చేయాలి అనుకుంటే కనుక కొద్దిగా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని మీకు యూనివర్స్ చెప్తుందండి. అందరికీ కాదు, మీరు రెజనేట్ కావాలి అని అంటే మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీ పార్ట్నర్ గురించి మీరు కరెక్ట్గా అనలైజ్ చేసుకోండి. సో దట్ మీకు దీనికి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. లేదు మీరు రియల్గా సీరియస్గా ఉన్నారు, మీ పార్ట్నర్ని మీరు కావాలనుకుంటున్నారు అని అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి, మీరు ఒక కరెక్ట్ సొల్యూషన్ అనేది వస్తుంది. బట్ ఈ పర్సన్ మాత్రం లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు మీ నుంచి. ఓకే, మేబీ ఇవన్నీ సిచ్యువేషన్స్ ఉన్నా కూడా మీ నుంచి లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు. మేబీ మీ ఫ్రెండ్షిప్ అనుకోవచ్చా, లేదు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. సో ప్రస్తుతం అయితే ఇదండి మీ ఫీలింగ్స్ వీళ్ళ మీద మీ మీద ఎలా ఉన్నాయని అంటే ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఒకటి కోరుకుంటున్నారండి మీ నుంచి. ఓకే, పాస్ట్ బ్యాగేజ్ ఏదో ఉంది, థర్డ్ పార్టీ ఏదో ఇన్వాల్వ్మెంట్ ఉంది, అలాగే కొత్త లైఫ్లో కూడా వెళ్ళాలనుకుంటున్నారు, న్యూ బిగినింగ్ చేయాలని కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఏవో కొన్ని వాళ్ళకు మీకు తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్ అయితే ఉన్నాయి వాళ్ళ లైఫ్లో. ఓకే, మీకు తెలియని హిడెన్ ఫ్యాక్ట్స్ అంటే ఒక సీక్రెట్స్, ఏవో సీక్రెట్స్ అయితే వీళ్ళ లైఫ్లో ఉన్నాయని మీకు యూనివర్స్ మీకు చెప్తున్నారండి. మీకు అన్నీ తెలియాలి అని అంటే కొద్దిగా మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీరు రియల్గా సీరియస్గా ఉంటే మీ పర్సన్కి ఇంకా ముందుకు వెళ్ళాలి మీ లైఫ్ అనుకుంటే కనుక ఆ పర్సన్ గురించి మీరు కరెక్ట్గా ఒకసారి రీడింగ్ తీసుకుంటే మీరు వీళ్ళతో రిలేషన్షిప్ కంటిన్యూ చేయాలా, బ్రేక్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇంకొకసారి నేను చూస్తానండి, మిమ్మల్ని వీళ్ళు మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారా లేదా జస్ట్ ఒక రిలేషన్షిప్లోనే ఉండిపోవాలనుకుంటున్నారా అనేది మనం ఆలోచించి చూద్దాం. ఇది ఎవరైనా చూడొచ్చండి, ఎవరైతే ఇవి వాచ్ చేస్తున్నారో మీకు ఒకవేళ రెజినేట్ అవుతే మీరు ఇది మీ ఇదిగా భావించండి, ఒకవేళ రెజినేట్ కాకపోతే మీరు కాదు అనేసి మీరు మర్చిపోండి. ఓకేనండి. సో ప్లీజ్ యూనివర్స్ నాకు ఒక్కసారి చెప్పండి, ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వీళ్ళ పార్ట్నర్, నేను 2 కార్డ్స్ తీస్తానండి, ఒకటి మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు లేకపోతే ఓన్లీ రిలేషన్షిప్లోనే ఉండాలనుకుంటున్నారు అనేది కూడా చూద్దాం. ఎందుకంటే ఇవాళ రేపు ఎక్స్ట్రా మ్యారేచువల్ రిలేషన్షిప్లలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నవాళ్ళని వదిలేసి మళ్ళీ వీళ్ళతో పెళ్ళిళ్ళు చేసుకొని వెళ్ళాలని కూడా డిసైడ్ అయిపోతున్నారు. సో ఇవాళ రేపు ఏం లేదండి, ప్రేమ ఒకటే ఉంది.
ఓకే, ఇష్టం మాత్రమే కనిపిస్తుంది. ఈవెన్ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు కూడా పెద్దగా పెళ్ళికి వాల్యూ ఇవ్వట్లేదు. ఓన్లీ వాళ్ళ ఆనందం అనొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రేమ అనొచ్చు, వాళ్ళ ఆ, వాళ్ళు ఎవరితో ఉంటే హ్యాపీగా ఉంటారో ఆ లైఫ్ మాత్రమే కోరుకుంటున్నారండి. చాలా ఓపెన్గా కోరుకుంటున్నారు. సో అందుకని మనకి ఇక్కడ అన్ని ఎనర్జీస్ కనెక్ట్ అవుతున్నాయి. సో ఎవరి తప్పు లేదండి, ఎవరిది ఏం తప్పు కాదు. ఎవరి మనసుకు తోచింది వాళ్ళు చేసుకుంటారు. దీంట్లో మనం ఎవరిని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఎవరిది ఇది రాంగ్ రైట్ అని చెప్పేది కాదు, ఇది కలికాలం కాబట్టి. ఓకేనండి. సో నేనేమో చెప్పలేను ఎక్కువగా, నేను ఇప్పుడు టాపిక్ని ఎక్కువ తీసుకెళ్ళను. జస్ట్ నేను ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ గురించి నేను చెప్తున్నానండి. వీళ్ళు జస్ట్ మీరు ముందుకు వెళ్ళడానికి అసలు వీళ్ళు ప్రపోజ్ అనేది అసలు చేస్తారా, మ్యారేజ్ దాకా వెళ్ళాలనుకుంటారా వీళ్ళు? ఓకే, మీరు ప్రపోజ్ చేయొచ్చా లేదా కూడా నేను ఇప్పుడు క్లియర్గా చెప్పాను. దాన్ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి ప్రపోజ్ చేయాలా వద్దని. బట్ వీళ్ళ మనసులో ఏముందో చూద్దామండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు మీతో, అంటే మీతో మిమ్మల్ని వదలాలని అయితే అనుకోవట్లేదు వీళ్ళకి ఏదో పాస్ట్ లైఫ్ బ్యాగేజ్, కొద్దిమందికి థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ అన్నీ ఉన్నా కూడా మీతో ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్ అయితే కోరుకుంటున్నారు. చూస్తానండి, లాస్ట్ సారి షఫిల్ చేస్తున్నాను. మీకు అసలు వీళ్ళకి మీ మీద ఏముందో చూద్దాం. అసలు ప్రేమ ఉందా, ఏముందో చూద్దాం. స్లీప్లెస్ నైట్స్ అంటే బాధపడుతున్నారు మీ గురించి. ఓకే, ఆఫర్ అయితే తీసుకోవడానికి రెడీగానే ఉన్నారండి వీళ్ళు. జడ్జిమెంట్ కూడా వచ్చిందండి, కంగ్రాట్స్ అండి, వెరీ సూపర్. సో ఇక్కడైతే మీరు మీ పర్సన్ ఎవరైతే మీరు ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ని మీరు కానీ ఈ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్లీప్లెస్ నైట్స్ అయితే ఉన్నాయండి. అంటే వీళ్ళు మిమ్మల్ని ఇష్టపడుతున్నారే, ఖచ్చితంగా ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇష్టపడకపోతే ఈ స్లీప్లెస్ నైట్స్ అనేవి ఉండవు. ఇంకోటి అంటే వీళ్ళు ఆఫర్ కూడా తీసుకోవడానికి రెడీగా ఉన్నారండి. ఇప్పుడు మీరు కనుక ఆఫర్ ఇస్తే, అంటే మీరు ఇష్టపడాలని ప్రపోజ్ చేస్తే కనుక తప్పకుండా వీళ్ళైతే తీసుకునే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. ఓకే, ఆఫర్ కూడా వీళ్ళు తీసుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వీళ్ళ లైఫ్లో ఆల్రెడీ పర్సన్స్ ఉన్నా కూడా, కొద్దిమంది లైఫ్లో అయితే ఆల్రెడీ పర్సన్స్ ఉన్నారు, అది మీ వ్యూవర్స్ మీకు తెలుసు కాబట్టి. సో కొద్దిమంది లైఫ్లో ఉన్నా కూడా మీ ఆఫర్ కూడా వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. కొద్దిమందికి ఏమో ప్రపోజ్ చేస్తే లేదనంటే వీళ్ళు వేరే వాళ్ళ ప్రపోజ్ కూడా తీసుకోవడానికి రెడీ లేరు, మిమ్మల్ని వాళ్ళు ఇష్టపడుతున్నారు. అండ్ మీరు ప్రపోజ్ చేసినా కూడా వీళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఇక్కడ మీకు జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. సో జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది అంటే నథింగ్ బట్ ఇది ఏదైతే ప్రపోజల్ ఉందో ఇది ప్రపోజలేనండి. సో ప్రపోజల్కి జడ్జిమెంట్ వచ్చింది. సో మీరు ఏదైతే ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారో ఎనీ కైండ్ ఆఫ్ ప్రపోజల్ అండి, ఎనీ పర్సన్ మీరు ఎవరైనా అనుకోండి, ఎవరైతే ఇష్టపడుతున్నారో వాళ్ళకి ప్రపోజల్ ఇవ్వచ్చు మీరు హ్యాపీగా. ఎందుకంటే ఇక్కడ మీకు జడ్జిమెంట్ అనేది వచ్చింది, రైట్. సో ఇందులో క్లియర్గా కరెక్ట్గా మనకు అర్థమైపోయిందండి. మీ పార్ట్నర్ అయితే మంచి పర్సనే, వాళ్ళకి కొన్ని మీకు తెలియని సీక్రెట్స్ అయితే వాళ్ళ లైఫ్లో ఉన్నాయి. అది మీరు ఎలా చేయాలనేది మీ ఇష్టం. బట్ జడ్జిమెంట్ ఏమొచ్చిందంటే మీ ప్రపోజల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయడానికి అయితే రెడీగానే ఉన్నారు. లేదంటే వాళ్ళే మీకు ఆఫర్ ఇస్తారు. వేరే వాళ్ళు ఎవరు ఆఫర్లు తీసుకోవట్లేదు, మీ ఆఫర్ అయితే వీళ్ళు తీసుకోవడానికి అయితే సిద్ధంగానే ఉన్నారు. ఎందుకంటే జడ్జిమెంట్ కార్డ్ వచ్చింది. నెక్స్ట్ అండి, ఒక్కసారి చూద్దాము మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో, అసలు మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్గా ఉందో చూద్దాం. సో వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్ రిలేషన్షిప్ లాంగ్ టర్మ్ ఉంటుందా, అసలు వీళ్ళది ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళ రిలేషన్షిప్ ఏమన్నా ముందుకు వెళ్తుందా, ఇంకా లాంగ్ టర్మ్గానే పార్ట్నర్ కోరుకుంటున్నట్టుగానే లాంగ్ టర్మ్గానే ఉంటారా వీళ్ళిద్దరు రిలేషన్షిప్, లేదు అసలు ఏంటి వీళ్ళిద్దరు ఫ్యూచర్ ఏంటో చెప్పండి నాకు యూనివర్స్. గ్రాటిట్యూడ్. మీ వ్యూవర్స్ యొక్క అండ్ పార్ట్నర్స్ యొక్క ఫ్యూచర్ అండి, మీ ఇద్దరు ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇద్దరు కలిసే ఉంటారా లేకపోతే మీకు ఏవైనా సమస్యలు వస్తాయా చూద్దాం. ఓకే, ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ నాకు ఒక్కసారి కరెక్ట్గా గైడెన్స్ ఇవ్వండి. గ్రాటిట్యూడ్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ డివైన్. ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళ పార్ట్నర్స్తో వీళ్ళు లాంగ్ టర్మ్ కమిట్మెంట్లో ఉంటారా, వీళ్ళ రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుందా, లేదనంటే ఏమైనా సమస్యలు అనేవి వస్తాయా. సో చూద్దామండి మీకు ఏమైనా సమస్యలు వస్తాయా లేదా. సో ఇదేనండి ఇక్కడ చారియట్ కార్డ్ వచ్చింది ఒకటి. ఓ నైస్. ఓకే, పేజ్ ఆఫ్ కప్స్. ఓ మ్యారేజ్ దాకా వెళ్తుంది. ఓ నైస్, సూపర్ అండి, సూపర్. వా, కంప్లీట్ పాజిటివ్ కార్డ్స్ అండి, కంప్లీట్ పాజిటివ్ కార్డ్స్. మీ ఫ్యూచర్ గురించి చాలా కంప్లీట్ పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. ఇది చారియట్ కార్డ్ వచ్చింది, వెరీ నైస్ అండి, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ ఏంటంటే మీరు ఏదైతే మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలాగైతే ఉండాలనుకుంటున్నారో ఆ ఆఫర్ అనేది మీరు ఏదైతే ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారో మీ పార్ట్నర్ని మీరు హ్యాపీగా చేయొచ్చు. మీరైనా చేస్తారు, లేకపోతే మీ పార్ట్నర్ అయినా మీకు ప్రపోజల్ ఇవ్వడానికి రెడీగానే ఉన్నారు. ఫ్యూచర్లో ఒకరికొకరు ప్రపోజల్ చేసుకుంటారు. ఇదేంటి చూడండి ఎంత మంచి హ్యాపీ కార్డు, మ్యారేజ్ కార్డ్. ఓకే,
అన్మ్యారీడ్ ఉండి లవ్లో ఉండి ఎంతో ఇష్టపడే మీ పార్ట్నర్ని మీరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎందుకంటే అవుతుంది, ఫ్యూచర్లో మీ మ్యారేజ్ అనేది కూడా జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీ రిలేషన్షిప్ ఎవరైతే రిలేషన్షిప్ మీ పార్ట్నర్తో కోరుకుంటున్నారు, లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ కోరుకుంటున్నారు. ఇందులో అన్ని రకాల వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి మీకు తెలుసు కదండి మీ రిలేషన్షిప్ మీ పార్ట్నర్తో ఏంటి అనేది. సో నేను దాన్ని వివరించదలుచుకోలేదు. బట్ మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రిలేషన్షిప్ పాజిటివ్గానే ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా మీకు చాలా పాజిటివ్గా ఉంటుంది, హ్యాపీగా ఉంటారు ఇద్దరు అని అర్థం అండి. లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఎలాగో మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్ అనేది మీరు కూడా యాక్సెప్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా పాజిటివ్గా ఉంటుందండి మీ రిలేషన్షిప్. అండ్ ఒకవేళ మ్యారేజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకు కూడా మీకు యూనివర్స్ నుంచి ఒక డైరెక్షన్ కూడా వచ్చేసిందండి. మీకు ఖచ్చితంగా మీ ఇష్టపడే పర్సన్తోనే మీకు మ్యారేజ్ కూడా జరగబోతుంది. మీరిద్దరూ నిర్ణయించుకొని మీరిద్దరు కనుక ఒకరికొకరు ఇష్టపడి ప్రపోజ్ చేసుకుంటే తప్పకుండా అవుతుంది. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మేజర్గా బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి ఇక్కడ వచ్చింది ఏంటంటే ద చారియట్ కార్డ్. మీరు నెగిటివ్స్ పాజిటివ్స్ కరెక్ట్గా తెలుసుకోండి, అంటే ఒకరికొకరు అర్థం చేసుకోండి. మీరు ఒకటంటే వాళ్ళు ఇంకొకటి అనకుండా ఒకరికొకరు అండర్స్టాండింగ్గా ఉండాలి. అండ్ వాళ్ళు చెప్పేది కరెక్ట్ అయితే కరెక్ట్ అని చెప్పండి, రాంగ్ అయితే రాంగ్ అని చెప్పండి. ఓకే, మీదే నెగ్గాలి, మీరు రాంగ్ అయినా సరే లేదు నేనే రైట్ అనే టైపు ఇట్లాగా ఈ చిన్న చిన్న ఈ ట్రస్ట్ ఇష్యూస్ ఇట్లాంటివి రాకుండా మీరు అన్నీ తెలుసుకొని ట్రాన్స్పరెంట్గా అన్నీ మీరు ఒకరికొకరు కరెక్ట్గా షేర్ చేసుకొని ఉండాలి. లైఫ్ టైం ఉంటేనే మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి మీకు యూనివర్స్ గైడెన్స్ ఇస్తున్నారు. మీ గాడ్ కూడా మీకు ఇదే చెప్తున్నారండి. మంచి చెడులు తెలుసుకోండి, నిజాలు ఎప్పుడూ ఓపెన్గా చెప్పుకోండి, మిస్అండర్స్టాండింగ్స్ వద్దు. అండ్ ఎవరో చెప్పిన మాటలు కూడా వినకూడదు మనము. ఓకే, మీరు తెలుసుకోండి మీ పర్సన్ కరెక్ట్గా ఉన్నారా లేదా. నిజంగా మీ పర్సన్ కరెక్ట్గా ఉంటే ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వేరే పర్సన్స్ని అడగకుండా మీ పార్ట్నర్ని మీరు డైరెక్ట్గా అడగండి. ఇట్లాంటివి నేను జస్ట్ ఒక కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్తున్నాను. బట్ ఇట్లాంటివి కూడా వస్తుంటాయి లైఫ్లో. ప్రతిదాన్ని కూడా మీరు ఒకరినొకరు అర్థం చేసుకొని ముందుకెళ్తేనే మీ లైఫ్ బాగుంటుంది అని చెప్పి కూడా మీకు యూనివర్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ కింద ఇచ్చారు. అప్పుడే మీరు మీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుందనేసి చెప్తున్నారు. ఇక్కడ ఎవరైతే ప్రపోజ్ చేయాలి, ఎవరైతే రీయూనియన్ కోరుకుంటున్నారో, రీయూనియన్ కార్డ్ అని అంటే దీనికి అర్థం నేను ఎందుకు ఈ కార్డు తీశానంటే చాలామంది అండి ఇష్టపడుతున్నారు బట్ చెప్పుకోలేక లేకపోతే సపరేషన్గా ఉండి కొన్ని సిచ్యువేషన్స్ ఒకవేళ ప్రపోజ్ చేసుకొని కూడా ఏదో దానివల్ల కూడా మీరు కొంచెం మాటలు లేవు మీ మధ్యలో. సో అలాంటి వాళ్ళకు కూడా ఇక్కడ రీయూనియన్ అనేది కనిపిస్తుంది. మీ పార్ట్నర్ నుంచి ఫ్యూచర్లో రీయూనియన్ కూడా కనిపిస్తుంది. సో ఇదండి టాపిక్. సో నాకు తెలిసి రెజనేట్ అయ్యి ఉంటుంది చాలామందికి, ఎందుకంటే ఎవరైతే మీ పర్సన్ని ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ది ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్పేశాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు చాలా మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఓకే, కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ.